ప్రైజ్ ద లార్డ్. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే, పెంతెకొస్తు తర్వాత 11వ ఆదివారము దివ్య స్నానము, బాప్తిసము. దివ్య స్నానము ద్వారా క్రీస్తు తోడి గుర్తింపు నొందుట. బైబిల్ పట్టణములు ఆదికాండము 11వ అధ్యాయము 7 నుంచి 24 వచనముల వరకు. రెండవ పాఠముగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 22 వచనముల వరకు. మూడవ పాఠముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 8 వచనముల వరకు. ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 32వ కీర్తన. మొదటిగా కీర్తనల గ్రంథము 32వ కీర్తన. రెండు వచనాలు చదువుకుందాము. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటుని, నీవు నా పాపమును పరిహరించి ఉన్నావు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, రాజులకు రాజా, అయినా నిత్యము వేవేల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న దేవా, కొద్ది నిమిషంలో నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన, చెప్పబోచుండగా ఒక్క మాట అయినా ప్రవ్వా వినగలిగిన మనసును గ్రహింపగలిగిన శక్తిని అనుగ్రహించండి ప్రవ్వా. ఇదిగో నీ శక్తి ద్వారా నాయన కొద్ది నిమిషములు నాయన మాట్లాడడానికి సహాయం చేయండి ప్రవ్వా. అయా నీవు నోరు తెరువుము, నేను దాన్ని నింపుతానన్నట్లుగా ప్రవ్వా. అయా నీ పరిశుద్ధాత్మ వాక్కు పలుకులు నాయన మా మీద ఉంచమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన, మరి ఈ సమయమందు నాయన మీరు మాత్రమే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మనం చూసినట్లయితే క్రీస్తు ద్వారా తోడి గుర్తింపు. ఎవరితో గుర్తింపు మనకి కలిగి ఉండాలి అని ఈరోజు బైబిల్ పట్టణం తెలియపరుస్తుందంటే, క్రీస్తులో మనకి గుర్తింపు ఉండాలి. అది ఎలా వస్తుంది అంటే దివ్య స్నానము, బాప్తిసము. ఈ బాప్తిసము, దివ్యస్థానం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ మాట ఎక్కువగా మరి ఇతరుల కొన్ని సంఘాలలో కూడా దివ్యస్థానం అంటారు, ఇలా తీసుకున్నాలి అని చాలామంది చెప్పడం మనం చూస్తూనే ఉంటాము. ఏది ఏమైనప్పటికీ కూడా బాప్తిసము అంటే నీవు క్రీస్తుని అంగీకరించావా, క్రీస్తుతో నీవు కలిసి నడుస్తున్నావా, నీ గుర్తింపు ఏంటి? క్రీస్తు ద్వారానే మనకి గుర్తింపు అనేది వస్తుంది. క్రైస్తవుడిగా నీ గుర్తింపు క్రీస్తు ద్వారానే మొదలవ్వాలి అనే దాన్ని బట్టే ఈరోజు దివ్యస్థానము అంటే బాప్తిసమని అంశాన్ని ఇచ్చి ఉన్నారు. ఉదాహరణకు, నేను పలాని వారి యొక్క మరి కుమార్తెను, పలాని వారికి నేను భార్యను అని నేను తెలియజేస్తాను. అదే విధముగా ఎవరైనా సరే మీరు ఎవరు అని అడిగినప్పుడు, మేము పలాని వారము, మేము పలాని చోట వర్క్ చేస్తాము, మేము పలాని వారి బాగా తెలిసిన వాళ్ళము అని గుర్తింపగలిగిన వ్యక్తుల పేర్లు చెప్పటం చూస్తూ ఉంటాము. అయితే ఒక ఐడెంటిటీ అనేది మనకి ఉండాలి అంటే, గుర్తింపు అనేది మనకి ఉండాలి అంటే, మొదటిగా అసలు మన ముందున్న వాళ్ళు ఎవరో మనకు తెలిసి ఉండాలి. ఆ విధంగా మనము కరెక్ట్గా వారి అడుగుజాడల్లో నడుస్తున్నామా, వారికి తగినట్టుగా మనము ఉంటున్నామా అనే విషయాన్ని ముందుగా మనము తెలుసుకోవాలి. అయితే మనకిచ్చిన అంశంలో చూసినట్లయితే బాప్తిసము గురించి ఇచ్చి ఉన్నారు. ఈ బాప్తిసం అనే మాటను మనం చాలాసార్లు ధ్యానించుకోవచ్చు. అయితే కొత్తగా తిరిగి క్రీస్తులో జన్మించడం. క్రీస్తులో జన్మించడం అంటే ఏమిటి? ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకిచ్చిన మొదటి పాఠంలో చూసినట్లయితే ఆదికాండము 11వ అధ్యాయము 7 నుంచి 24 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తారు అంటే నోవాహు గారి యొక్క చరిత్ర జరిగే ముందు ఇక్కడ మనకు జరిగే ఆ నోవాహు చరిత్ర
మరి జరుగుతాకి ముందు మనం చూస్తూ ఉంటాము. నోవాహు ఏ విధంగా దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉన్నాడో, మరి ఇక్కడ ఉన్న తరములన్నిటిలో నీవు నాకు నీతిమంతుడిగా, ఈ తరములో నాకు నీతిమంతుడిగా నీవు కనపడ్డావని దేవుడైన యెహోవా చెప్పటం మనము చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే నీతిమంతుడిగా నోవాహును చూశాడో 7వ అధ్యాయంలో అక్కడ ఆయన ఒక వాగ్దానం చేశాడు. ఏంటంటే ఇక్కడ జలప్రళయం వస్తుంది, ఈ జలప్రళయం ద్వారా పాపముతో ఉన్న వారందరూ కూడా నశించిపోతారు. ఈ పాపంలో ఉన్న వారందరూ నశించిపోయి ఎవరైతే నిజమైన మరి దేవుణ్ణి ఎరుగుతారో, ఎవరైతే నీతిగా బతుకుతారో, ఎవరైతే నిజాయితీగా ఉంటారో, ఎవరైతే మరి వారి నడకలు చెడు నడకలు కాకోకుండా మంచి మార్గంలో నడుస్తారో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారని నోవాహు మరి అక్కడ అనేక సార్లు హెచ్చరించినప్పటికీ కూడా నోవాహు మాట వినని అనేక మంది జలప్రళయంలో సజీవ సమాధి అయినట్లు మనము చూస్తూ ఉంటాము. ఎందుకంటే దేవుడు ముందుగానే తెలియపరిచాడు. ఏంటంటే ఇదిగో ఈ దేశమంతా పాపంతో నిండి ఉంది, ఈ దేశమంతా మరి దేవుని అగ్నికి మరి గురి కాబోతుంది. మరి కాబట్టి ఆ జలప్రళయం వచ్చి అంతా సర్వనాశనం అయిపోతుందని ముందుగానే మరి నోవాహు చెబుతున్నప్పుడు కూడా ఆ మాటలు వినని ప్రజలు ఏం చేశారంటే ఎగతాళి చేసి మరి నోవాహును మరి చిన్న చూపు చూసినట్లు మనము చూస్తాము. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆయన ప్రణాళిక అక్కడ నెరవేర్చాడు. ఏంటి, నోవాహును అతని కుటుంబీకులను మరి నోవాహులో ఉన్న మరి తన 3 కుమారులను కోడళ్లను మరి తన భార్యను తాను 8 మంది మాత్రమే వాళ్ళు రక్షింపబడ్డారు. మిగతా వారు ఎవ్వరు కూడా రక్షింపబడలేదు అని ఇక్కడ మనము చూస్తాము. ఈ జలప్రళయం తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే 11వ అధ్యాయం 7వ వచనం నుంచి చూసినట్లయితే ఏంటంటే అక్కడ నూతన శకం అనేది ప్రారంభింపబడుతుంది. నూతనంగా దేవుని యొక్క ప్రణాళిక అనేది నెరవేర్చడం మనము చూస్తూ ఉంటాం. జలప్రళయం తర్వాతే మళ్ళీ మరి చెడిపోయిన ప్రాంతాన్ని, చెడిపోయిన ప్రజలను మరి ఏం చేశారంటే మళ్ళీ మార్చడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ వాళ్ళు చెడిపోవడానికి ప్రయత్నం చేసి బాబేలు గోపురం కొట్టి మళ్ళీ ఏం చేస్తాం అనుకుంటున్నారంటే ఆకాశాన్ని అంటేదట్టు గోపురం కొడదాం అనుకున్నారు. ఆ గోపురం ద్వారా మళ్ళీ దేవుణ్ణి మళ్ళీ అవమానపరచాలని చూశారు. కానీ దేవుడు ఊరుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఆయన మరి నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ప్రకారముగానే ఒకసారి నాశనం చేశాడు. ఆ నాశనంలో నుంచే మరి ఏమని వచ్చిందంటే కొత్త ప్రాంతము, కొత్త మనస్సు కలిగి దేవునిలో నడవాలని దేవుడు ఒక ప్రణాళిక అనేది ఏర్పరిచారు. అలా ఏర్పరిచారు కాబట్టి ఆ జలప్రళయం తర్వాత కొత్త జీవితం అనేది అక్కడ ప్రారంభమైనట్లు మనము చూస్తూ ఉంటాము. కొత్త జీవితం ప్రారంభమైంది. అప్పటి నుంచే దేవునిని ఆరాధించటమే కానీ దేవునిలో మరి ప్రతి విషయంలో కూడా మరి ఎక్కువగా దేవునికి తాను ఏ విధంగా మరి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి కొత్తగా ఏ విధంగా ప్రారంభించాలో అక్కడ దేవుడైన యెహోవా తెలియపరిచినట్లు మనము నోవాహు ప్రకారం మనము చూస్తూ ఉంటాము. రెండవదిగా చూసినట్లయితే మనకిచ్చిన బైబిల్ పట్టణంలో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 22 వచనముల వరకు మనకి ఇచ్చి ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే మనలను ఏమని తెలియపరుస్తున్నాడంటే మరి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధరణంలో నుండి మనము ఏమయ్యామంట, బ్రతికింపబడ్డాము. అక్కడ జలప్రళయం ద్వారా బ్రతికింపబడ్డారు. ఎక్కడ, నోవాహు కాలంలో. ఇక్కడ ఏమైందంటే కొత్త నిబంధనలోకి వచ్చేసేసరికి క్రీస్తు ద్వారా ఆయన యొక్క పునరుద్ధానము ద్వారా మనము బ్రతికింపబడ్డాము. అందుకే ఉదక స్నానము చేత నేను మిమ్మలను మరి కడుక్కోండి, ఉదక స్నానము మీరు చేయండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అదే విధముగా ఇక్కడ ఏం చేశాడంటే మరి ఆయన యొక్క పునరుద్ధానము ద్వారా మనము ముద్రింపబడితిమి. ఒక గుర్తింపు అనేది మనకు వచ్చింది. అదే రక్షణకు కారణం ఎవరయ్యా అంటే
యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పునరుద్ధానము లేనిదే రక్షణ అనేది లేదు. ఈ కొత్త నిబంధనలోకి వచ్చేసిన తర్వాత మనకి రక్షణ అనేది కావాలి అంటే క్రీస్తును మనం ఒక గుర్తింపు కలిగిన వ్యక్తిగా మనము చేసుకోవాలి. గుర్తింపు కలిగిన వారు ఎవరైనా ఉన్నారు క్రైస్తవ్యములో అంటే అది నా పాపముల నిమిత్తము కల్వరి సిలువలో మరణము పొంది ఆ మరణాన్ని గెలిచి తిరిగి లేచి మృత్యుంజయుడై పరలోకానికి ఆరోహణమైన యేసుక్రీస్తు ప్రభువారిని మనము గుర్తింపు కలిగిన వ్యక్తిగా ఉన్నారు కాబట్టి, ఒక గుర్తింపు కలిగిన దేవుడు ఆయనే కాబట్టి ఆయన బిడ్డలము అని మనము చెప్పుకోవాలి. క్రైస్తవుడిగా నీవు జీవిస్తున్నావు, క్రైస్తవురాలిగా నీవు జీవిస్తున్నావు. అనేక చోట్ల మరి పలానా చోట పలానా ఉద్యోగం అని తెలియచేసుకుంటున్నావే, మరి పలానా సమయంలో దేవుడు ఈమె నా కుమార్తె అని నీ గురించి ఆయన పరలోక రాజ్యంలో చెప్పాలి అంటే నీకు అంటూ ఒక ఐడెంటిటీ కావాలి. ఎందుకంటే నీవు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఈమె నా బిడ్డ అని తన తండ్రికి సాక్ష్యం చెప్పాలి అంటే నీ నొదటి మీద మరి నీ నొసళ్ళ మీద కానీ మరి నీకేం కలిగి ఉండాలి? దేవుని యొక్క గుర్తింపు అనేది నీ మీద ఉన్నదా? అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తెలియచేస్తున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 1-8 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ నికోదేముని మనము చూస్తూ ఉంటాము. ఈయన ఏం చేస్తున్నారంటే నికోదేము గారు మరి కొత్తగా నీవు జన్మించాలి అని తెలియపరుస్తున్నారు. అయ్యా, నేను నిత్య జీవానికి వారసుడటకు నేనేం చేయాలి అని అడిగినప్పుడు అక్కడ ఆయన చక్కగా రాత్రివేళ ఎవరికీ తెలియకోకుండా ఎంత రహస్యముగా దేవుని దగ్గరికి వెళ్ళి నీవు బోధకుడు అని తెలుసు, నీవు నిత్య జీవం కలిగిన వాడు అని తెలుసు, నీకంటే రాజ్యం ఉందని తెలుసు, నీవు మరి నీవే దేవుడు అని తెలుసు, కాబట్టి నేను నిత్య జీవానికి వారసులు అవ్వటానికి నేనేం చేయాలి అని అడిగినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు కదా, నీ కొద్దిగా ఉన్నది అది అమ్మి బేదలకిచ్చి నీవు నన్ను వచ్చి వెంబడించు అంటే ఆ మాటకు వ్యసనపడి వెళ్ళిపోయాడంట. అయితే కొత్తగా ఎలా ఉండాలి అంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలని తెలియపరుస్తున్నాడు. అయితే పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే నీటి మూలంగా జన్మించిన వారిలో నోవాహు గారి కుటుంబాన్ని మనము తీసుకుంటున్నాము. అయితే అదే విధముగా మరి ఐగుప్తులో మనం చూస్తాం. నిర్గమాకాండము మరి అన్ని అధ్యాయాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఐగుప్తీల చేత ఇశ్రాయేలీలు ఎన్నో బాధలు పడుతూ నిందలు పడుతూ మరి వారి కఠిన శ్రమను మరి పెడుతున్న సమయంలో అక్కడ మరి వారి బానిసత్వము నుండి తప్పించుకోవటానికి అక్కడ నుంచి ఆయన మరి కానాను ప్రదేశానికి తీసుకువెళ్ళడానికి వాళ్ళను రక్షించుకోవటానికి అక్కడ ఎర్ర సముద్రంలో వారు ఒకే బండ కింద వారందరూ ఏం చేశారంట? బాప్తీసము తీసుకున్నారు అని కొరింథీయులకు రాసిన మరి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో కూడా మనము చూస్తూ ఉంటాము. ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటిని చూసినట్లయితే, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము క్రింద నడిచిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి అంటే ఫుట్ నోట్లు ఇక్కడ ఏముందంటే, ఇక్కడ మనం మొదటి దాంట్లో మోషేలోను అని ఉంది. అయితే మేఘములోను సముద్రములోను వారు ఏం చేశారంట? బాప్తీసము పొందిరి. ఎక్కడ పొందారు వాళ్ళు? సముద్రములోను మేఘములోను వారు ఏం చేశారంట? బాప్తిసము తీసుకున్నారు అని అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నట్లు మనము చూస్తూ ఉంటాము. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి, ఆ బండ క్రీస్తే. క్రీస్తులో వాళ్ళందరూ కూడా ఏం చేశారంట? బాప్తిసం అనేది పొందారు అని అపోస్తుడైన పౌలు ఇక్కడ సాక్ష్యం ఇవ్వటం మనము
చూస్తూ ఉన్నాము. పేతురు గారు కూడా ఏం చెప్తున్నారో చూశారు కదా. ఏం చెప్తున్నారంటే మీరు క్రీస్తు ద్వారానే పునరుద్ధానము. మనకి ఐడెంటిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనకు గుర్తింపు ఎక్కడి నుంచి కలుగుద్ది అంటే క్రీస్తు ద్వారానే మనకి గుర్తింపు కలుగుతుంది. క్రీస్తు ద్వారానే క్రైస్తవ్యంలో ఒక గుర్తింపు అనేది ఉంది. ఎందుకు క్రీస్తు ద్వారా గుర్తింపు ఉందంటే, మన దేవుడు నా పాపముల నిమిత్తము చనిపోయి 3వ దినమున మృత్యుంజయుడై లేచాడు. అందుకని ఆయన చెప్తున్నారు, ఆత్మలో మీరు బాప్తీసం తీసుకోవాలి. నీటితో బాప్తీసం తీసుకోవచ్చు, అది శరీరపరంగా మీకు సరిపోద్దేమో, కానీ రెండిటిలో చెప్తున్నాడు ఆయన, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. ఆత్మ అనేది మనము నశింప చేయకూడదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆత్మ ఆయన దగ్గరికే వెళుతుంది. కాబట్టి ఈ ఆత్మను నీవు ఎలా మరి చూసుకుంటున్నావు? దేవునిలో నీ ఆత్మను పోషిస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము మనం చూసినట్లయితే 12వ అధ్యాయము 12 నుంచి చూసినట్లయితే, ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నను, ఏలాగు శరీరము యొక్క అవయవములు అన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. చూసారా? మీరు ఎక్కడైనా వారు ఎవరైనాను, గ్రీకు దేశస్థులైనను యూదా దేశస్థులైనను ఎలాంటి వారైనప్పటికీ అవనండి, కానీ మీరందరూ కూడా క్రీస్తులో ఒక్కటే అని మరి కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తుడైన పౌలు గారు తెలియపరచడం మనము చూస్తున్నాము. మన శరీరం ఒక్కటే, కానీ మన అవయవములన్నీ వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా మనం ఒక్కళ్ళమే మనిషిమని తెలియపరుస్తాం. అదేవిధంగా క్రీస్తు ద్వారానే మనము రక్షింపబడతాము. మనం ఎవరివైనా కావచ్చు, మీరు ఎన్ని సంఘాలైనా అవ్వచ్చు, ఏ డినామినేషన్స్ అయినా అవ్వచ్చు, మీరు ఎక్కడెక్కడ వారైనా అవ్వచ్చు, కానీ నీవు నీటి ద్వారా ఆత్మ ద్వారా రక్షింపబడినట్లయితే నీవు క్రీస్తువాడివైతే క్రీస్తు అనే గుర్తింపు అనేది నీకు రావాలి అంటే నీవు మొదటిగా బాప్తిసం అనేది తీసుకోవాలి. ఈ బాప్తిసం ఎందుకు తీసుకోవడం అంటే, ఈ బాప్తిసము నీ రక్షణ కొరకు నీవు బాప్తిసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకోవటం అంటే ఏదో మరి వస్త్రాలు వేసుకున్నాను, మునిగి వచ్చాను, అయిపోయింది, ఇక నెల నేను ఇక సంబాప్తం తీసుకోవచ్చు అనుకుంటున్నావేమో. ఇది నువ్వు ఎందుకు తీసుకోవాలి? అసలు ఈ బాప్తీసం అనేది ఎందుకు తీసుకోవాలి అంటే, నీ పాప రోత జీవితం, నీ పాత గత జీవితం అంతా కూడా పాతి పెట్టబడాలి. అది ఎలా అంటే కడిగి వేయబడాలి. ఆ నీటి ద్వారా కడిగి వేయబడాలి. ఆత్మ ద్వారా నువ్వు యేసు రక్తము నీ ఆత్మను మరి శుద్ధి చేస్తుంది. కాబట్టి నీ ఆత్మను క్రీస్తుకు నీవు సమర్పించుకోవాలి. క్రీస్తు యొక్క మరి స్వరూపమును నీవు ధరించుకోగలుగుతావు. ఎప్పుడు అలా ధరించుకోగలుగుతావు అంటే, క్రీస్తులో నీవు బాప్తిసం తీసుకున్నప్పుడు మాత్రమే. నీ పాత రోత జీవితం అంతా కడిగివేసినప్పుడు నూతన జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుందో అప్పుడే నీవు బాప్తిసం తీసుకున్న వ్యక్తిగా ఉన్నప్పుడే నీవు దేవునికి అంగీకరింపబడిన వారుగా ఉంటారు. దేవునికి అంగీకరింపబడాలంటే నీ పాత రోత జీవితం అంతా కడిగి వేసుకోవాలి. ఈ బాప్తిసం అనే మాట మనకి యోహాను గారే తీసుకొచ్చారు. యోహాను గారు మరి చూసినట్లయితే ఈ బాప్తిసం ఇచ్చే యోహాను అనే పేరే ఆయనకి ఉంది. అయితే ఆయన ఎందుకు తీసుకొచ్చారు? ఏమంటున్నాడు ఆయన వచ్చి? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మీకు తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని అక్కడ ఉంటున్న శాస్త్రులను పరిసయ్యులను ఈ యోహాను గారు అడుగుతున్నాడు కదా. మీకు బాప్తిసం తీసుకోండి. ఎందుకు తీసుకోవాలంటే మీరు మనస్సు మారి, మీ మనస్సులు మారాలి, మీరు కొత్త జీవితంలోకి ఉండాలి, మీరు క్రీస్తును అంగీకరించాలి, క్రీస్తులోగా మీరు జీవించాలి. ఈ మనసు మారడానికి మీరు బాప్తిసం తీసుకోవాలి అని తెలియజేస్తున్నాడు. మనసు మారి రూపాంతరము పొందాలి అంటే, ఒక గొంగళ పురుగు తన పాత జీవితాన్ని ఏ విధంగా మరి తన్ను తాను కృంగదీసుకుంటూ ఒక మునగ జుట్టుకుపోయి కొన్ని మరి రోజుల వరకు తన బయట ప్రపంచాన్ని కూడా చూడకుండా తన్ను తాను నలకొట్టుకుని తర్వాత
కొత్త రూపం వచ్చినాక అది ఎంత ఆహ్లాదకరంగా, ఎంత సంతోషంగా, ఎంత స్వేచ్ఛగా మరి మన ముందు వాలుతూ ఉంటుందో చూస్తూ ఉంటాము. అదే గొంగళ పురుగు మన ముందు తన పాత జీవితంతో పాకుతా వెళుతుంటే దాన్ని చూసి చిరాకు పుట్టుద్ది. అదే విధముగా దేవుడు నిన్ను తన బిడ్డగా అంగీకరించినప్పుడు నీవు గొంగళ పురుగులా కనిపించావనుకోండి, ఇంకా దేవునికి కూడా ఇష్టమే ఉండదు. రక్షణ అనేది మరి పొందాలి అంటే నీ పాత జీవితాన్ని నీవు విడిచిపెట్టాలి. అలా ఎప్పుడైతే పాత రోత జీవితాన్ని విడిచిపెడతావో, నూతనమైన మరి జీవితంలోకి నువ్వు ఎప్పుడు ప్రవేశిస్తావో, మరి ఆ నూతన స్వభావాన్ని, ఆ నూతన ఆత్మను నీవు ఎప్పుడు పొందుకుంటావో అప్పుడే నీవు రక్షింపబడతావు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అలా నీటి మూలముగా, ఆత్మ మూలముగా మనము జన్మించాలి. క్రీస్తును బట్టే మరి మనకి క్రైస్తవం అనేది వచ్చింది. క్రీస్తును బట్టే మనకు గుర్తింపు అనేది వచ్చింది. క్రీస్తులోనే మనకు గుర్తింపు. బాప్తిసం అంటే ఏంటంటే ఇది మరణానికి గుర్తు. చాలా మర్చిపోకండి. ఎందుకంటే చాలామంది బాప్తిసం అంటే ఏదో తీసేసుకున్నాం కదా అనుకుంటున్నారేమో. అయితే బాప్తిసం అంటే మరణానికి గుర్తు. ఏంటి మరణం అంటే చచ్చిపోవాలా అంటున్నారు. నో నో నో, చనిపోవటం కాదు. ఏంటంటే నీకు కలిగిన పాత జీవితము క్రీస్తుకు మరి ఏదైతే అంగీకారంగా లేదో ఆ జీవితాన్ని అంతా కూడా నీవు కడిగి వేసి, దాన్ని చంపివేసి, నూతనంగా నీవు ఓడలో ఏ విధంగా ఉన్నవారు రక్షింపబడ్డారో, ఆ రక్షణకు కారణంగా ఏ విధంగా నోవాహు కాలంలో ఉన్నారో అదే విధముగా నీవు క్రీస్తులో రక్షింపబడిన వ్యక్తిగా ఉండాలి అంటే మరి బాప్తిసం నీకు మొదట నీవు తీసుకోవాలి. ఎందుకు అంటే నీ ఆత్మ రక్షణ కొరకు నీవు బాప్తిసం అనేది తీసుకోవాలి. అందుకనే దేవుడు ఆనాది కాలంలోనే నోవాహు కుటుంబం ద్వారా మరి ప్రపంచాన్ని మొత్తము కూడా ఆయన తన ప్రణాళిక చొప్పున మరి అక్కడ 8 మంది రక్షణ కలిగిన వ్యక్తులుగా ఆ ఓడలో ప్రవేశించారు. తర్వాత మరి మనం చూసినట్లయితే మరి అక్కడ లక్షల కాల్బలం ఏమయ్యారంటే ఎర్ర సముద్రంలో వారు బాప్తీసాన్ని తీసుకున్నారు. అక్కడ చూసినట్లయితే ఆయన యొక్క మరి కృపను మనం అక్కడ చూస్తూ ఉంటాము. ఆ ద్వారానే వాళ్ళు బాప్తీసం పొందినట్లు చూస్తాము. కొత్త నిబంధనలోకి వచ్చేసినాక మన బాప్తీసం ఏంటయ్యా అంటే క్రీస్తు యొక్క పునరుద్ధానము ద్వారానే మనకి బాప్తీసం అనేది వచ్చింది, గుర్తింపు అనేది వచ్చింది. ఆయన పునరుద్ధరణం ద్వారానే మనము రక్షింపబడుతున్నాము. కాబట్టి దేవుడు తెలియపరుస్తున్నాడు ఏంటంటే మనము బాప్తీసం తీసుకుంటున్న మనము ఏ విధంగా ఉంటున్నాము. బాప్తీసం తీసుకుంటున్న వారు ఆత్మ మూలముగా, నీటి మూలంగా తీసుకుంటామంటే, నీటి మూలంగా అంటే ఈ లోక పరంగా మనం కడిగేసుకుంటే పోయిద్ది. కానీ ఆత్మ అనేది ఆయన పెట్టింది కాబట్టి ఆత్మని ఏ విధంగా నీవు చూస్తున్నావు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి చాలామంది ఏం చేస్తారంటే ఈ బాప్తీసం తీసుకుంటూ దేవుని యొక్క మాటను లెక్క చేయకపోవటం మనము ఈ బాప్తీసం గురించి మనం చూసినట్లయితే నోవాహు కాలంలో మనం చూసాం కదా. నోవాహు కాలంలో ఏ విధంగా బాప్తీసం పొందారో చూసి ఉన్నాము. అంతేకాదు మేఘాల కింద ఏ విధంగా ఇశ్రాయేలీలు మరి బాప్తీసం పొందారో చూసి ఉన్నాము. పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు బాప్తీసం కూడా పొంది ఉన్నారు. ఎక్కడ? అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో అక్కడ పెంతెకొస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు అక్కడ కూడా వాళ్ళు పొందుకునేట్లు మనం చూస్తాము. అలాగే మనకి మరి ఏంటి అనంట మారు మనసు కలిగిన జీవితాన్ని కలిగి జీవించాలి. అగ్ని ద్వారా కూడా బాప్తిసం అనేది తీసుకున్న వ్యక్తుల్ని మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా మనం చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే నమ్మి బాప్తిసము
పొందినవాడు మాత్రమే రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడను అన్నట్లు మనము చూస్తూ ఉంటాము. అంతేకాదు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో కూడా మనం అసలు ఎందుకు బాప్తీసం తీసుకోవాలో చక్కగా రాయబడి ఉండటం మనము చూస్తూ ఉంటాము. అసలు బాప్తీసం అంటే ఏంటంటే మన పాపాన్ని మనము కడుక్కోవటమే బాప్తీసము. అందుకనే కీర్తనకారుడు చక్కగా తన చేసిన తప్పును బట్టి దావీదు పశ్చాత్తాపంతో తన పాపమును నేను ఒప్పుకుంటున్నాను, నా పాపమును నేను కప్పుకొనటలేదు, నేను ఒప్పుకుంటున్నానని తాను తన దోషమును గురించి ఒప్పుకున్నట్లు మనము చూస్తూ తన పాపాన్ని కడుక్కున్నట్లు మనము చూస్తూ ఉంటాము. అదే విధముగా మరి ఎక్కడ బాప్తీసం తీసుకున్నారంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మలో మరి బాప్తీసము పొందాలి అన్నని తెలియపరుస్తున్నారు. అంతేకాదు దేవుడు మరి మనం చూసినట్లయితే బాప్తీసం అంటే మన పాత జీవితాన్ని పాత పెట్టుకుని కొత్త జన్మలోకి మనము వెళ్ళాలి. రక్షింపబడటమే బాప్తీసము. దేవుని యొక్క సంకల్పాన్ని మనము నెరవేర్చడమే మరి బాప్తీసం యొక్క మరి గుణము. బాప్తీసం అంటే ఒక వస్తువుని ఎప్పటి నుండో మరి సపోజ్ ఒక వస్తువులో ఏదన్నా వేసి ఎప్పటి నుండో మనం ఆ వస్తువుని వాడట్లా, ఆ వస్తువుని వాడకపోతే ఆ వస్తువు మొత్తం ఎలా ఉంటుంది, మరి ఏదో వాడని వస్తువుకి మనకు తెలుసు కదా, వాడని వస్తువుని చూసినప్పుడు తుప్పు పట్టిపోయి లేదంటే పేరుకుపోయి దానిలో ఉన్న మలినం అంతా మనము ఎలా చూస్తామంటే అది జిడ్డు వదలక మరి ఆ విధంగా దాన్ని ఒక్కసారిగా కడిగితే ఎలా ఉంటుంది, అలాగే మన జీవితాన్ని కూడా పాడైపోయిన మన జీవితాన్ని కూడా అలా కడుక్కోవాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆ వస్తువు మాదిరిగా మనము కూడా కడగబడితే దేవుడు మన యొక్క జీవితాలను కూడా ఆయన వాడుకోవటానికి వాడబడే పాత్రలుగా మనల్ని చేసుకుంటాడని తెలియపరుస్తున్నాడు. అసలు బాప్తీసం ఎందుకు తీసుకోవాలి? బాప్తీసము ఎందుకు తీసుకోవాలంటే పాప క్షమాపణ నిమిత్తము నీవు బాప్తీసము తీసుకోవాలి. నీ పాపాలు క్షమించడం కోసం నీవు బాప్తీసము తీసుకోవాలి. అంటే నీ పాపాలను ఒప్పేసుకున్నావు, అవి విడిచిపెట్టేశావు కాబట్టి అవి క్రీస్తు రక్తంలో కడగబడ్డాయి కాబట్టి నీవు క్షమింపబడిన బిడ్డగా అంగీకరింపబడతావు. అంతేకాదు రక్షణ కొరకు క్రొత్తగా నీవు జన్మించాలి. దేవుని రాజ్యములో నీవు ప్రవేశించడానికి బాప్తీసము నీవు తీసుకోవాలి. ఒకే శరీరంగా ఉండటానికి నీవు బాప్తీసము తీసుకోవాలి. మరి ఈ లోకము నుండి క్రీస్తులోకి నీవు ప్రవేశించడానికి బాప్తీసము తీసుకోవాలి. క్రీస్తుని ధరించుట కొరకు నీవు బాప్తీసము తీసుకోవాలి. బాప్తీసం తీసుకోవడంలో ఏం జరుగుతుంది అంటే క్రీస్తు మరణంలో నీవు పాలు పంచుకుంటావు, క్రీస్తు పునరుద్ధానంలో నీవు పాలు పొందుకుంటావు. ఎవరు అసలు బాప్తీసం తీసుకోవాలి అంటే మరి వాక్యం విని దాని ప్రకారము జీవించే వారే బాప్తీసము తీసుకోవాలి. యేసుక్రీస్తును ప్రభువుగా ఒప్పుకున్న వారు మాత్రమే బాప్తీసము తీసుకోవాలి. యేసుక్రీస్తే నా ప్రభువు, ఆయనే నా గుర్తింపు, ఆయనే నా దేవుడు, ఆయన వల్ల మాత్రమే అనుకున్న వారు మాత్రమే బాప్తీసము తీసుకోవాలి. బాప్తీసము నూతన నిబంధనలో నుండి మనకి వచ్చినట్లు మనము చూస్తూ ఉంటాము. ఇదే నిర్గమాకాండము 30వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే అక్కడ మరి ఇత్తడి పళ్ళాన్ని ఏ విధంగా కడుగుకునుట మనం చూస్తాము అంటే గ్రీకులో మరి ఈ బాప్తిస్మ్ అంటే ఏంటంటే మరి ముంచటం, కడగబడటం. అదే విధముగా మన జీవితాలను మరి ముంచటం, కడగబడటం ఉన్న మన జీవితాలను కూడా దేవుని దగ్గరికి వచ్చి మరి మురికి జీవితాలను కడుక్కోవాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని మరి మనం చూస్తూ ఉంటాము, ఎవరైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని పౌలు తెలియపరుస్తున్నాడు. శరీరం ఒకటే కానీ ఆత్మ కూడా మనకి శుద్ధిపరచుకోవాలి. ఆత్మ శుద్ధిపరచలేనిదే మనము ఏమీ చేయలేము. అదేవిధంగా లూకాసు సువార్త 3వ అధ్యాయము 21వ వచనంలో చూస్తాము, మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆకాశము నుండి నా ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారు కూడా బాప్తీసం తీసుకున్నట్లు మనము చూస్తూ ఉంటాము. మార్కు సువార్త 10వ అధ్యాయంలో కూడా మనము చూస్తూ ఉంటాము. ఎందుకంటే దేవుని యొక్క మరి బాప్తీసము గురించి మనము
చూస్తూ ఉన్నాము. అంతేకాదు రోమాపత్రిక 6:3లో చూసినట్లయితే శిలువ మరణంలో మరి ఆయన బాప్తిసంలో మనము పాలు పొందిన వారిలాగా ఉండాలి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో తీసుకుని మనము మన మురికి మనసును తీసివేసుకోవటానికి మనం బాప్తిసం తీసుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో క్రీస్తులో మరి బాప్తిసం పొందిన వారందరూ క్రీస్తును ధరించి ఉన్నారు. క్రీస్తు యొక్క ఐడెంటిఫికేషన్ మనం క్రీస్తు బిడ్డలము అనే ఒక గుర్తింపు మనకి కావాలి అంటే క్రీస్తును మనము ధరించుకోవాలి అని గలతీయులకు రాసిన పత్రికలో మనకి తెలియపరుస్తుంది. అంతేకాదు వాక్య మూలముగా కూడా శుద్ధీకరించబడాలి అని చక్కగా రాయబడి ఉంది. మారు మనస్సు పాపక్షమాపణ నిమిత్తము మనము బాప్తిసము తీసుకోవాలని అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 38వ వచనంలో రాయబడి ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయంలో చూస్తాం. ఫిలిప్పు కూడా అక్కడ నపుంసకుడు మరి వచ్చి అక్కడ రథము దిగి అక్కడ ఫిలిప్పు అక్కడ నపుంసకుడికి బాప్తిసం ఇచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాము. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా క్రీస్తు మరి ఇక్కడ మనం చూస్తాము మరి ఆయన బాప్తిసము ఎక్కువగా ఆయన శిష్యులు కూడా మరి బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తాం. ఎక్కడ పొందారు అని చాలామంది అంటున్నారు. ఆయన అసలు క్రీస్తే అసలు పెండ్లి ఇంటి వారు ఎవరైనా ఉపవాసం ఉంటారా? పెళ్ళి ఇంటి వారు అయ్యో ఆ రోజు విందులు వినోదాలు అసలు వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుందండి. నేను ఈరోజు ఉపవాసం ఉన్నా ఏమి తిన్నంటే అసలు ఎలా నమ్ముతాం? అలాగే దేవుడే క్రీస్తే వాళ్ళ దగ్గర ఉంటే శిష్యులు ఉపవాసం శిష్యులు బాప్తిసం తీసుకోలేదని అంటారు. అసలు ఆయన బాప్తిసం తీసుకున్నారు. వారు ఏ విధంగా తీసుకున్నారంటే పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు. ఇది ఎక్కడంటే కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చినప్పుడు అగ్ని వారి నాలుకలు విభాగింపబడి వారు ఉన్న స్థలమంతా కూడా నిండుకున్నప్పుడు వారు వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని యొక్క ఆత్మవశుడైపోయారు అక్కడ. అదే వారికి బాప్తిసంలాగా మరి దేవుడు తెలియపరిచాడు. పరిశుద్ధాత్మ బాప్తిసం ఉంది. అందుకే దేవుడు చెప్పాడు కదా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మల మీరు బాప్తిసం పొందుడి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి బాప్తిసం అనేది చాలా దేవునికి మనలను దగ్గర చేయడానికి మరి అది ఒక రక్షణ మరి మార్గముగా ఒక వారధిలాగా మనకు ఉంటుంది. కాబట్టి మనము దేవునితో మరి కట్టబడుతూ దేవునితో అంటుకట్టబడుతూ దేవునిలో మనం జీవించాలని కోరుకుంటూ మరి మనందరము కూడా మన జీవితాలను క్రీస్తుకి సమర్పించుకుంటూ మన గుర్తింపు క్రీస్తే. కాబట్టి క్రీస్తు యొక్క బిడ్డలము. మనకి నీ గుర్తింపు ఏంటి అని నిన్ను ఎవరైనా అడిగినప్పుడు నేను క్రీస్తు యొక్క బిడ్డను, క్రీస్తు యొక్క మరి రాయభారిని అని నీవు చెప్పగలిగే ధైర్యం నీకుందా? అలా ఉన్నట్లయితే బాప్తిసం తీసుకున్న వారందరూ కూడా చక్కగా దేవునిలో నిలబడాలి. తీసుకొని వాళ్ళు తీసుకుని రక్షణ జీవిత అనుభవంలోకి నడవాలని కోరుకుంటూ మరి కొద్ది మాటలు యేసుక్రీస్తు నామమున ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, రాజులకు రాజా, కొద్ది నిమిషములు నీ వాక్యాన్ని ధ్యానించుకుని చుండగా మీరు మాత్రమే నాయన మా మాటలు